ప్రార్థన చేసుకుందాము. ఆరాధన స్టార్ట్ చేసుకుందాము. పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడైన తండ్రి, నాయన ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి, ఈ యొక్క విశ్రాంతి దినమున, ఈ పరిశుద్ధ దినమున, ఈ పునరుద్ధాన దినమున దేవా మిమ్మల్ని గృహాల్లో నాయన కూడుకొని సంగముగా ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, ఈ అవకాశాన్ని బట్టి దేవా మీకు వందనాలు చెల్లించుకొంచున్నాము. దేవా ఈ సమయంలో ప్రభా మీ యొక్క నాయన సన్నిధి మాతో ఉంచండి. నాయన ఎంతమంది అయితే గృహాల్లో కూడుకొని ఈ సమయంలో మీ సన్నిధిలో ఆరాధన చేసుకోవడానికి సిద్ధపడి ఉన్నారో నాయన ప్రతి ఒక్కరి మీద నీ కృప కుమ్మరించండి. దేవా మీ సన్నిధి ఉంచండి. మీ సన్నిధిని వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా నాయన మేము అనుభవించగలిగే కృపను అనుగ్రహించండి. దేవా మీకు వందనాలు. ప్రత్యేకంగా తండ్రి ఈ సమయంలో పాటల ద్వారా, వాక్యం ద్వారా, స్తుతుల ద్వారా తండ్రి నాయన మీరే మహిమ పొందండి. దేవా ఈ పరిచర్య అంతా కూడా మీ నామానికి మహిమకరంగా, మా ఆత్మలకు క్షేమాభివృద్ధికరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా జరిగించవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేయుచు మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందాము. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. పదివేలలోన అతి సుందరుడా నీకే ఆరాధన. ఇహపరములోన ఆకాంక్షణీయుడా
సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన, దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. స్థుతులు చెప్దాము. పరిశుద్ధాత్మ మీకు స్తోత్రం, సత్యస్వరూపియగ ఆత్మ మీకు స్తోత్రం, కరుణనందించు ఆత్మ మీకు స్తోత్రం, మహిమా స్వరూపియగ ఆత్మ మీకు స్తోత్రం, జీవమిచ్చు ఆత్మ మీకు స్తోత్రం, తండ్రి ఆత్మ మీకు స్తోత్రం, క్రీస్తు ఆత్మ మీకు స్తోత్రం, వివేకమునకు ఆధారముగా ఆత్మ మీకు స్తోత్రం, బలములకు ఆధారముగా ఆత్మ మీకు స్తోత్రం, జీవింపజేయ ఆత్మ మీకు స్తోత్రం, ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో విజ్ఞాపన చేయ ఆత్మ మీకు స్తోత్రం, జ్ఞానమునకు ఆత్మ స్తోత్రం, ప్రభువే ఆత్మ గనుక స్తోత్రం, ప్రభువు యెహోవా ఆత్మ మీకు స్తోత్రం, నిత్యుడగా ఆత్మ మీకు స్తోత్రం, సర్వోన్నతిని ఆత్మ మీకు స్తోత్రం, పరిశుద్ధమైన ఆత్మ మీకు స్తోత్రం, కుమారుని ఆత్మ మీకు స్తోత్రం, దత్తపుత్ర ఆత్మ మీకు స్తోత్రం, ఆదరణకర్త మీకు స్తోత్రం, విజ్ఞాపన చేయ ఆత్మ మీకు స్తోత్రం, మత్సరపడినంతగా అపేక్షించే ఆత్మ మీకు స్తోత్రం, మా బలహీనతను చూచి సహాయం చేయ ఆత్మ మీ స్తోత్రం, దయగల ఆత్మ మీకు స్తోత్రం, జలములపై అల్లాడుచుండిన దేవుని ఆత్మ మీకు స్తోత్రం, ఆలోచనకు ఆధారముగా ఆత్మ మీ స్తోత్రం, ప్రవచన ఆత్మ మీకు స్తోత్రం, స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు ఆత్మ మీకు స్తోత్రం, దహించు ఆత్మ మీకు స్తోత్రం, తీర్పు తీర్చు ఆత్మ మీకు స్తోత్రం, అల్ఫా ఒమేగా మీకు స్తోత్రం, ఆది అంతమున ఉన్నవాడా మీకు స్తోత్రం, మొదటివాడా కడపటివాడా మీకు స్తోత్రం, దేవుని సృష్టికి ఆదియునైనవాడా మీకు స్తోత్రం, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడా మీకు స్తోత్రం, ఉన్నవాడును అనువాడునే ఉన్నవాడా మీకు స్తోత్రం, త్వరలో వచ్చుచున్నవాడా మీకు స్తోత్రం, ప్రేమ స్వరూపి మీకు స్తోత్రం, మహాఘనత నొందినవాడా మీకు స్తోత్రం, ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడా మీకు స్తోత్రం, మహోన్నతుడా మీకు స్తోత్రం, అధిక శక్తి గలవాడా మీకు స్తోత్రం, నీతిమంతుల త్రోవను సరాళం చేయువాడా మీ స్తోత్రం, నీతి సూర్యుడా మీకు స్తోత్రం, తండ్రి అయిన దేవా కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ స్తుతులను మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. విశ్వాసపు ఒప్పుకోలు చెప్దాము. రోమీలకు రాసిన పత్రిక 15:15 ప్రకారము పరిశుద్ధాత్మ వలన నన్ను పరిశుద్ధపరచువాడు అన్యజనులు అర్పణ ఆత్మ ద్వారా శుద్ధీకరించబడుచున్నది. తెస్సలోనికలు రాసిన 2వ పత్రిక 2:13 ప్రకారము నేను ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడుచున్నాను, సత్యమును విశ్వసించడం ద్వారా పరిశుద్ధపరచబడుచున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:10 ప్రకారము నన్ను పరిశుద్ధపరచు ఆత్మస్వరూపియగు ప్రభువు సమస్తమును పరిశీలించి తెలుసుకొని ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19 ప్రకారము నా దేహము దేవుని వల్ల అనుగ్రహించబడినది, దేవుని ఆత్మ నాలో నివసించుచున్నది గనుక నేను దేవుని ఆలయమై ఉన్నాను. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5:23 ప్రకారము ప్రత్యక్ష గుడారములో ప్రాకారము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఉన్నట్లు నాకు శరీరము, ప్రాణము, ఆత్మ కలదు. ప్రకటన 22:11 ప్రకారము పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉండనిము అను మాట ప్రకారము నేను సంపూర్ణ పరిశుద్ధత వైపు సాగుచున్నాను.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 ప్రకారము పరిశుద్ధతను దయచేయుటకు నాలోనికి వచ్చి బస చే ఆత్మను ఎన్నడూ నేను దుఃఖపరచను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 ప్రకారము విమోచన దినము కొరకు ఆయన ముద్రగా నాతో కూడా ఉన్నాడు. ఆదికాండము 26 ప్రకారము నేను దేవునికి విరోధముగా పాపము చేయకుండానట్లు ఆత్మ తాను అడ్డగించుచున్నాడు. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2:13 ప్రకారము ఆత్మ నన్ను పరిశుద్ధపరచట వలనను నేను సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు ఆది నుండి దేవుడు నన్ను ఏర్పరచుకొనెను. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2:10 ప్రకారము దేవుడు సమస్తమును తన ఆత్మ వల్ల బయలుపరుచున్నాడు. ఆ ఆత్మ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. సామెతలు 20:27 ప్రకారము నా ఆత్మ ప్రభు పెట్టిన దీపము, అది నా అంతరంగములన్నీ శోధించును. యోహాను శుభవార్త 4:24 ప్రకారము నేను ఆరాధించు నా దేవుడు ఆత్మస్వరూపి, ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించెదను. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. వాక్య పరిచర్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడైన తండ్రి, నాయన ఈ ఉదయకాల సమయంలో ప్రభువా తండ్రి నాయన మీరు తండ్రి నాయన మా మధ్యలో సంచారం చేస్తున్న దేవా మీకు వందనాలు. ఈ సమయంలో మీ స్వరమును ప్రభువా తండ్రి వినుటకు తండ్రి నాయన గ్రహించుటకు అర్థము చేసుకొనుటకు నాయన దానికి లోబడి సాగిలపడుటకు కావలసిన జ్ఞానము నాకు మా అందరికీ ప్రసాదించండి. ప్రియ పరిశుద్ధాత్మదేవ నాయన మిమ్మల్ని ప్రభా తండ్రి నాయన ఏ విధంగా ప్రభా నాయన మేము మహింపరచాలో, ఏ విధంగా మిమ్మల్ని ప్రభా తండ్రి ఘనపరచాలో, ఏ విధంగా మిమ్మల్ని మేము సంతోషపరచాలో తండ్రి నాయన మీ వాక్యపు వెలుగులో నుండి తండ్రి మీ యొక్క నాయన వాక్కులు ప్రభా ఈ సమయంలో విడుదల చేయండి. మీ దాసుని మిసులు చాటును మరుగుపరుచుకొని నైనా అభిషేకించి వాడుకోండి. ఆయన నోటు నుండి వాక్కు మాటతో కాదు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ ఆత్మ నిశ్చయతోనూ బయలు వెళ్ళాలని వాంఛిస్తున్నాం తండ్రి. నీ వాక్కు విడుదల అయిన తోడనే మాకు దిద్దుబాటును నాయన మీరు అనుగ్రహించండి ప్రవ్వా. నాయన నీ వాక్కు విడుదల అవుడుతోడనే ప్రవ్వా తండ్రి మాకు ప్రవ్వా తండ్రి నాయన ప్రోత్సాహము, ఆదరణ, హెచ్చరిక, దీవెన సమస్తము కూడా మీరు అనుగ్రహించవలసిందిగా మీ సన్నిధిలో వేడుకుంటూ ప్రార్థన చేయించున్నాము. ఈ యొక్క సమయంలో నీ వాక్కును ప్రభా తండ్రి వినడానికి మంచి నేల వలె మా హృదయాలను కూడా సిద్ధపరచండి. దున్నబడిన భూముల వలె మా హృదయాలను సిద్ధపరిచి నాయన ఏకాగ్రతతో మెలకుతో నీ వాక్కు విని దానికి లోబడి సాగిలపడేటటువంటి కృపను నాకు మాకు అందరికి అనుగ్రహించవలసిందిగా యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నామానికి స్తోత్రములు కలుగునుగాక. తండ్రి మనల్ని ప్రేమించి ఆయన ఆరాధించడానికి ఆయన మనకి ఈ దినము అనుకూలమైన సమయాన్ని మనకి ఇచ్చాడు. ఈ అనుకూల సమయంలో మనం ఆరాధిద్దాము. మనకు తెలుసును ఈ ఆరాధన మనం ముఖాముఖి ఇంత ముందులాగా మనం ఆదివారం నాడు కలుసుకుని రీతిగా జరగట్లేదు. కొన్ని కారణాలు బట్టి మనకు తెలుసును. అయినా సరే ప్రభు అప్పగింటూ మనం ఆరాధన చేద్దాం. ఇక్కడ మనం ఆరాధన అనే మాట గురించి పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చూసుకుందాం. అది యోహాను సువార్త 4వ అధ్యాయంలో నేను చూసినట్టయితే 4వ అధ్యాయం 23-24. యోహాను సువార్త 4:23-24. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. ఇక్కడ ఈ వాక్యం మనం అనేకసార్లు ధ్యానించింది. అయినా మరొకసారి దీన్ని ఆయన కృపను బట్టి ఆయన యొక్క సహాయంతో ఈ వాక్యాన్ని మనం స్మరిద్దాం,
ధ్యానిద్దాం. ఇక్కడ మనం చదివిన లేఖనం చూస్తుంటే ఆరాధించేవారు ఒకవేళ ఎవరినప్పుడు కూడా యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చున్నది. యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించే కాలము వచ్చుందని చెప్తూ అది ఇప్పుడునూ వచ్చేది. తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవాలన్న. దయచేసి గమనించండి, ఇక్కడ ఈ మాట గమనిస్తే మనకి ఒక హెచ్చరిక ఉంటుంది. ఏమిటంటే దేవుణ్ణి చాలామంది చాలా పద్ధతులతో, చాలా విధానాలతో, చాలా రీతిలుగా దేవుని యొక్క సహాయం కావాల్సిన వాళ్ళు దేవుణ్ణి సన్నిధికి వచ్చి దేవుణ్ణి మొక్కుంటారు, ఆరాధిస్తారు. దేవుని యొక్క సన్నిధిలోని, దేవుని యొక్క సహవాసంలోని వాళ్ళు జీవిస్తుంటారు. కానీ ఇక్కడ లోకం యొక్క తీర్చుంటైతే ప్రియమైన వాళ్ళరా, లోకంలో మనుషులందరూ కూడా దేవుని సహాయం వారికి ఎప్పుడప్పుడు అవసరం అవుతుంది. ఆ అవసరమైనప్పుడు వాళ్ళు దేవుని దగ్గరికి వస్తారు, దేవుని సహాయం కోరుకుంటారు. కానీ కేవలము దేవుని దగ్గరికి వచ్చే మనుషులు దేవుడు వాళ్ళకి సహాయం చేస్తాడని, దేవుడు వాళ్ళకి ఏదైనా మేలు చేస్తాడని అభిప్రాయంతో, ఏదైనా ఆపద వస్తే దాని నుంచి విడుదల పొందాలనేటువంటి భావంతో మనుషులు సర్వసామాన్యంగా దేవుని దగ్గరికి వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళ కూడా దేవునికి ఏదో కొన్ని అర్పణ ఇస్తుంటారు, ఆరాధిస్తుంటారు, ఏదో ఒక రీతిగా దేవుని యొక్క దయ సంపాదించుకున్న ఉద్దేశంతో. కానీ ఇక్కడ దేవుని వాక్యం దేవుడు చెప్తున్నారు, యథార్థముగా ఆరాధించేవారు అంటే ఈ దేవుని ఆరాధించేటటువంటి వాళ్ళు యథార్థంగా ఆరాధించేవారు ఉన్నారు, యథార్థంగా ఆరాధన చేయని వారు ఉన్నారు. కానీ దేవుడు ఎవరిని తను ఆరాధించేవారు, యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని, ఆయన ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుతున్నాడని దేవుని వాక్యం రాయబడింది. ఇది ఆరాధన చేసినప్పుడు ఎవరైతే యథార్థంగా ఆరాధిస్తారో వారు మాత్రమే వాస్తవికమైన ఆరాధకులు. ఆ యథార్థంగా ఆరాధించు మానవుల యొక్క ఆరాధన మాత్రమే తండ్రిని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఇంకొక అనుభవం చూసినట్టయితే అక్కడ దేవుడు ఏం చేశాడంటే ఆయన్ని ఆరాధించేవారు, యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ చింతను ఆరాధించేవారు కావాలని అనుకుంటున్నాడు. అది ఇంకొక అనుభవం చూసినట్టయితే అది నేను చెప్తాను. ఆయన్ని ఆరాధించేవారు యథార్థంగా ఆరాధించేవారు కావాలని దేవుడు ఏంటంటే అటువంటి వారిని తను యథార్థంగా ఆరాధించే మానవులు ఆయన కావాలని, ఆయన యథార్థంగా ఆరాధించేవారు ఉండాలని, ఆత్మ సత్యంతో ఆరాధించాలని ఆయన వాంఛ. కాబట్టి యథార్థంగా తను ఆరాధించేవారు ఎక్కడున్నారా ఈ లోకంలో అని ఆయన వెతుకుతున్నాడు, ఆయన సంచరించున్నాడు. ఆయన అటువంటి వాళ్ళ గురించి ఆయన ఆశిస్తున్నాడు అని మనం చూస్తాం. అయితే ఇక్కడ దేని వాక్యం ఏంటిదే,
ఎవరు యథార్థంగా ఆరాధించేవారు అని ఒక ప్రశ్న ఉంటే ఇక్కడ రాయండి. ఎవరైతే తండ్రి దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తారో వారే తండ్రి దేవుణ్ణి ప్రభువుని యథార్థంగా ఆరాధించేవారని మనం భావించాలి, మనం ఒప్పుకోవాలి. అంచేత ఇక్కడ గమనించినట్టయితే 2 మాటలు ఉన్నాయి ఇక్కడ. యథార్థంగా ఆరాధించే మానవుడు ఆత్మతోనే ఆరాధిస్తాడు, సత్యంతోనే ఆరాధిస్తాడు. ఈ 2 మాటల తర్వాత అర్థాన్ని చూసి మనం ముందుకెళ్దాం. ఈ లేఖన మాట చూసినట్టయితే అనేక విషయాలు దేవుడు వెల్లడిచేస్తున్నాడు. ఏంటంటే ఆత్మతో ఆయన ఆరాధించాలంటే ఏ విధంగా దేవుని ఆరాధించాలో అది మనకి ఆ మాట దేవుడు చెప్తున్నాడు. నన్ను ఆరాధించే మానవుడు ఆత్మతో ఆరాధించాలండి. అంతేకాకుండా ఆరాధించడానికి దేవుణ్ణి దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎలా 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 రావాలంటే యథార్థమైన మనసుతో రావాలి. యథార్థమైన మనసుతో వచ్చినప్పుడే ఆ మానవుడు యథార్థంగా ఆరాధిస్తాడు. అయితే ఇక్కడ మనం గమనించాలి, యథార్థమైన మనసు రావాలంటే ఒక మానవుడికి ఎలా వస్తుంది యథార్థ మనసు అని మనం ప్రశ్నించుకుంటే, పరిశుద్ధాత్ముడు ఆ మానవుడిని ఆజ్ఞాపించిన రీతిగా ఆ మానవుడు ఎలా ఉండాలో పరిశుద్ధాత్మ దేవుడు వాంఛించిన రీతిగా అలాంటి మనసుతోని అలాంటి హృదయంతో పరిశుద్ధాత్మ దేవుడు ఆజ్ఞాపించిన రీతిగా తన యొక్క ఆత్మీయ జీవితాన్ని గడుపుతూ అలాగా ఆయన్ని సేవించాలి. అది దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. అంటే ఓ మానవుడు యథార్థంగా ఆరాధించే మానవుడు ఆయన యథార్థంగా ఎలా ఆరాధించడానికి ఆయనకి అవకాశం ఏంటి, లేక ఆయనకి ఎలా సాధ్యం అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ మానవుడిని ప్రేమించి ఏ మానవుడైతే యథార్థంగా ఆరాధించాలని అనుకుంటున్నాడో ఆ మానవుడికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆజ్ఞలు ఆదేశాలు వాక్కులు వస్తాయి. అవి గమనించి ఆ మానవుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ జీవించాలో అలా జీవిస్తూ విధేయతతో జీవిస్తూ వినయంతో జీవిస్తూ ఈ మానవుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ దేవునికి లోబడి జీవిస్తాడు. కాబట్టి ఆ మానవుడు అలా జీవిస్తూ తన జీవితంలో తన జీవితంలో ముందు కొనసాగే మానవుడు మాత్రమే యథార్థంగా ఆరాధించేవాడు, లేక ఆత్మతో ఆరాధించేవాడని మనం అనుకోవచ్చు. ఇంకో మాట సత్యం. దేవుని గ్రంథం చూసినట్టయితే దయచేసి గమనించండి, ఈ సత్యం అనే మాట చాలా చాలా అర్థవంతమైంది. ఈ సత్యం ఇది రోమా 8వ అధ్యాయం 31 ఉంటుందండి. అక్కడ చూసినట్టయితే మీరు నా వాక్యమందు రోమా 8:31 ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షం నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? రోమా యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా, అక్కడ ప్రభువారు తన పరిచర్యలో ఒక సందర్భంలోనే ఆయన నమ్మిన వీళ్ళతో మాట్లాడిన మాటలు మనం దినాన జ్ఞాపకం చేసుకున్నాం. సత్యాన్ని గ్రహిస్తారు మీరు అంటున్నాడు.
ఎవరైతే నా వాక్యాన్ని గుర్తించి నా వాక్యం నా వాక్యం యొక్క అర్థం తెలుసుకొని నా వాక్యంలో కొనసాగితే వాక్యంలో కొనసాగడం అంటే ఆ వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నించడం, అప్పుడు మీరు నా శిష్యుడేయండి సత్యాన్ని గ్రహిస్తారు. అందుకే సత్యాన్ని గ్రహించాలంటే ప్రభు యొక్క వాక్యంలో ఒక మానవుడు కొనసాగితేనే ఆ మానవుడు సత్యాన్ని గ్రహిస్తాడు. అప్పుడు సత్యము ఆ మానవుడికి స్వేచ్ఛ స్వతంత్రం ఇస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఆత్మతో ఆరాధించడం చూసాం. సత్యంతో ఈ సత్యంతో ఆరాధించాలంటే ఇక్కడ మనం గమనించినట్టయితే ఇది సత్య సంబంధుడైనటువంటి తండ్రి క్రీస్తునందు ప్రత్యక్షమైన సత్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా స్వీకరించే విధానంలో ఆరాధన జరగాలి. అండ్ సత్యంతో ఆరాధన జరగాలంటే అది ఎలా ఉండాలంటే సత్యసంధుడైన తండ్రి క్రీస్తునందు ప్రత్యక్షమైన సత్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా స్వీకరించే విధానంలో ఆరాధన జరగాలి. అందుకు భిన్నంగా సత్యాన్ని దైవవాక్ సిద్ధాంతాలను విస్మరించి ఆరాధించాలనుకునే వారికి ఆరాధనకు సంబంధించిన మరుగు సత్యాలు తెలియవన్నమాట. అంటే ఇక్కడ నిజంగా సత్యంతో ఆరాధించాలంటే దానికి ఎలా ఆరాధించాలి, సత్యంతో ఆరాధించే మానవుడు ఆ ఆరాధన ఎలాగా అతను దాని జీవితంలోని ఆరాధిస్తాన్ని మనం ప్రశ్నించుకుంటే, తండ్రి అయిన దేవుని యొక్క సహవాసంలో యేసుక్రీస్తునందు ఆ మానవుడికి గ్రహించినటువంటి ఒక సత్యాన్ని కనుగొని ఆ సత్యాన్ని తన జీవితంలో పరిశుద్ధాత్మ ద్వారా స్వీకరిస్తాడు. నేను మీకు అర్థమయ్యేది చెప్తాను. సత్యం అనేది ఒక మానవుడు ఎలా తెలుసుకుంటాడంటే, మనం చదివాం, నా వాక్యమందు మీరు కొనసాగబడినట్లయితే మీరు సత్యాన్ని గ్రహిస్తారు. అలా సత్యాన్ని గ్రహిస్తారు. ఇక్కడ చూసినట్టయితే ఆ సత్యాన్ని ఇక్కడ మనోదరం గమనించినట్టయితే ఆ సత్యాన్ని తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడు, తన కుమారుడు క్రీస్తు చేసినందు ఆ సత్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మనకు బయలుపరుస్తున్నాడు. బయలుపరిచినప్పుడు మనం ఏం చేస్తామంటే అది ఆ సత్యాన్ని స్వీకరించి ఆ సత్యం మన జీవితంలోని స్వేచ్ఛను స్వాతంత్రాన్ని ఇస్తుంది. అప్పుడు ఆ స్వేచ్ఛ స్వాతంత్రాలతో మనం దాన్ని స్వీకరించి ఆ సత్యం మనకి స్వేచ్ఛ స్వాతంత్రం ఇస్తుంది. కాబట్టి అనేక బంధకాల నుంచి అనేక కట్ల నుంచి విడుదలిస్తుంది. కాబట్టి ఆ విధంగా స్వేచ్ఛాపూర్వకమైన హృదయంతో స్వేచ్ఛగా సత్యం ఇచ్చే సత్యం మనకి ఇచ్చేటటువంటి స్వేచ్ఛను అనుభవిస్తూ స్వతంత్రించుకుంటూ మనం ఆరాధించాలి. ఆ విధంగా దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మ సత్యంతోనే ఆరాధించాలని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకోటి మనం గమనిద్దాం. సత్యంతో ఆరాధించేవారు ఆయన సత్యం, యేసుక్రీస్తే మనకి సత్యం. యోహాను సువార్త 14:6 చూస్తుంటే ఆయన చెప్తున్నాడు. యోహాను సువార్త 14:6 యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అది అంచేత క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తుతో ఐక్యత కలిగి సహవాసం కలిగి మనం కొత్త జీవితం గడపాలంటే మనం సత్యాన్ని అనుసరించాలి, సత్యాన్ని పలకాలి, సత్యాన్ని విశ్వసించాలి. అలా కాకుండా ఇక్కడ ఇంకో విషయం చదువుతాం. మొదటి యోహాను మొదటిపత్రిక 1:6 అందులో ఏమైనా చూద్దాం. మొదటి యోహాను 1:6 ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును
వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఇందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనుగా చేయును. అక్కడ దేని వాక్యం ఏంటంటే, ఓ మానవుడు అనుకుంటున్నాడు నాకు క్రీస్తు సహవాసం ఉందని అనుకున్నాడు, కానీ క్రీస్తు సహవాసం ఉంది, నేను రక్షింపడ్డానని అనుకుంటూ వాడు చెప్పుకుంటూ జీవిస్తున్నాడు. కానీ వాడి జీవితం ఏంటంటే, నేను క్రీస్తు నాకు సహవాసం ఉందని అనుకుంటున్నాడు, నేను నాకు రక్షణ లభించింది అనుకుంటున్నాడు, అలా చెప్పుకుంటున్నాడు, అలా ప్రకటించుకుంటున్నాడు. అదే సమయంలో క్రీస్తు యొక్క జీవితంలోని, క్రీస్తు యొక్క వాక్యంలోని, క్రీస్తు యొక్క మార్గంలోని ఉన్నటువంటి సత్యాన్ని ఆ మానవుడు అనుసరించకుండా వాడు ఏంటవుతుందంటే మరోసారి వాక్యం చెబుదాం. 1 యోహాను 1:6 ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఆయనతో కూడా సహవాసం గలవారని చెప్పుకుంటూ మనం చీకటిలో ఏంటంటే మనం అబద్ధికులము, మన సత్యం లేదని దేవుని వాక్యం చెప్తుంది. అంచేత యథార్థంగా ఆరాధించే మానవుడు ఆత్మతో సత్యంతో ఆరాధించారు. కాబట్టి సత్యంతో ఆరాధించే మానవుడు ఏం చేస్తాడంటే ఆయన సత్యంలో నిలిచి ఉండి ఆయన సత్యానుసారంగా జీవిస్తూ అతను ఉంటాడు. కానీ నేను నాకు దేవుని సహవాసం కావాలని చెప్పుకుంటూ కూడా ఆ మానవుడు వెల్లులో చీకట్లు అన్నట్టయితే ఆ మానవుడు అబద్ధికుడని దేవుని వాక్యం చెప్తుంది. అంచేత ఇక్కడ మనం గమనించినట్టయితే దేవుని యొక్క అభిమతం ఏంటంటే, మనం దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆత్మతో సత్యంతోనే ఆరాధించాలి. అలా ఆరాధించాలంటే, ఆత్మతో ఆరాధించాలంటే, సత్యంతో ఆరాధించాలంటే ఎలాగ మనం విధేయులలో మనం దేవుని వాక్యంలో చూసాం. అయితే ఇక్కడ మనం గమనించినట్టయితే అసత్యం ఉంటుంది. ఏమంటే మళ్ళీ చెప్తాను, ఎవరైనా క్రీస్తు నాకు సహవాసం ఉందని చెప్పుకుంటూ, రక్షణ నాకు లభిందని చెప్పుకుంటూ, సత్యానుసారంగా జీవించకుండా, సత్యాన్ని పలకుండా, సత్యాన్ని అనుసరించకుండా వాడు జీవించినట్లయితే వాడు తానే మోసగించినట్టు లెక్క. అంచేత ఏముందంటే వాడు అబద్ధికుడు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, ఆత్మతో సత్యముతో ఆరాధించే మానవుడు, యథార్థంగా ఆరాధించే మానవుడు ఆత్మ సత్యంతో ఆరాధించాలి. అలా యథార్థంగా ఆరాధించే మానవుడిని ఆయన అన్వేషిస్తున్నాడు. అలాగా అన్వేషించినప్పుడు అలా యథార్థంగా ఆరాధించే వారిని ఆయన కనుగొంటున్నాడు, వారిని ఏం చేస్తుంటే దీవిస్తున్నాడు. పాస్ మనం మరొక అంశం చూద్దాము ఈ ఆరాధన విషయంలోని. ఎవరైతే నిజంగా ఆరాధిస్తారో, అంటే ఎవరైతే ఆత్మ సత్యంతో ఆరాధిస్తారో, ఎవరైతే యథార్థంగా ఆరాధిస్తారో, ఓ మాట చెప్పాలంటే యథార్థంగా ఆరాధించేటటువంటి వ్యక్తి జీవితంలోని అసత్యం ఉండదు, వేషధారణ ఉండదు, ఎటువంటి దేవునికి ఇష్టమని స్వభావం ఏది ఉండదు. లేకుండా అలాంటి పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ, యథార్థంగా జీవిస్తూ ఆత్మచింతని దేవుని ఆరాధిస్తారు. కాబట్టి అలాగా ఎవరైతే ఆయన్ని ఆత్మ సత్యంతో యథార్థంగా ఆరాధించే మానవుడికి మనం కొన్ని ఆశీర్వాదాలు చూద్దాం. అలా యథార్థంగా ఆరాధించే మానవునికి, ఆత్మ సత్యంతోనే ఆరాధించే మానవుని ప్రేమించి దేవుడు కొన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆ ఆశీర్వాదాలను మనం గమనిస్తున్నాం. మొదటి ఆశీర్వాదం అంటే మత్తయి 18:20. ఎవరైతే ఆయన్ని నిజంగా ఆరాధిస్తే ఆయన వారి మధ్యలో ఉంటాడు. మత్తయి 18:20 ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో
అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. అది అంచేత ఎవరైతే యథార్థంగా ఆరాధిస్తారో ఆ మానవుడు కొంతమంది ఇద్దరు లేక ముగ్గురు మనకు తెలుసును, ఇద్దరు లేక ముగ్గురు కూడుకుంటే ఆరాధిస్తే ప్రార్థిస్తే వారి మధ్యలోని ఆయన ఉంటాడు. అంటే ఆయన సన్నిధిని అనుగ్రహిస్తాడు. అంటే యథార్థంగా ఆరాధించే వారి మధ్యలో మాత్రమే ఆయన ఉండి ఆయన సహవాసాన్ని ఆయన సన్నిధిని వారు ప్రసాదిస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే అలాగా దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఆరాధిస్తూ ఆ ఇద్దరు లేక ముగ్గురు ఆనందిస్తుంటారు. అంతేకాకుండా ఆ ఆరాధనలోని వారు నూతనమైనటువంటి ఆశీర్వాదాన్ని కూడా పొందుతారు. రెండో పాయింట్ చూద్దాం. వాళ్ళు దేవునితో ఒక సన్నిహితమైన సహవాసాన్ని కలిగి ఉంటారు. తర్వాత 1 పేతురు 4 మరో చూద్దాం. అక్కడ ఏముందంటే మరో విషయం చూస్తుంటే ఆయన తన మహిమతో తన ప్రజలను కప్పి ఉంచుతాడు. 1 పేతురు 4:14 క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. అది ఇక్కడ చూసినట్లయితే ఆయన ఆరాధించేటటువంటి మనుషులు ఆయన ఆరాధిస్తుంటే యథార్థంగా ఆరాధిస్తుంటే ఇక దేవుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళ మధ్యలోని ఆయన మహిమను తేజస్సును పంపిస్తాడు. అలా పంపించినందువల్ల ఆయన మహిమ సన్నిధి వారి మధ్యలో దిగి వస్తుంది. అందువల్ల వాళ్ళు ఎటువంటి పరిస్థితులు చూసినా సరే అలా యథార్థంగా ఆరాధించేవారు వారి మీదను ఆయన మహిమ దిగి వస్తుంది కాబట్టి, ఆయన తేజస్సు దిగి వస్తుంది కాబట్టి దయచేసి వినండి. అప్పుడు వాళ్ళు ఎటువంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ధన్యులు. మరోసారి అవసరం చెబుదాం. 1 పేతురు 4:14 క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. అది మంచిది. తర్వాత ఇంకొక ఆశీర్వాదం సమృద్ధి అయిన దీవెనలతో, మరి ముఖ్యంగా సమాధానంతో దేవుడు వీళ్ళని ఆశీర్దిస్తాడు. మాట్లాడుతున్నాను సమృద్ధి అయిన దీవెనలు. ఆ సమృద్ధి అయిన దీవెనలోని మనం చూసినట్లయితే సమాధానంతో యథార్థంగా ఆరాధించే వారిని దేవుడు ఆశీర్దిస్తాడు. కీర్తన 29:11 అంటే సమృద్ధి అయిన దీవెనలతో సమాధానంతో వారిని ఆశీర్దిస్తాడు. కీర్తనలు 29:11 యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. యెహోవా యొక్క ఆశీర్వాదం మారుస్తుంది. కీర్తనలు 29:11 యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఆయన్ని ఆరాధించే వారిని ముఖ్యంగా సమాధానం ఇక్కడ ముఖ్యం సమాధానం. సమృద్ధి దీవెనలు ఉన్నాయి కానీ అందులోని ముఖ్యంగా సమాధానం. అంటే దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించే మానవుడు, యథార్థంగా ఆరాధించే మానవుడు దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉంటాడు కాబట్టి, దేవుని సన్నిధి ఆ మానవుడికి ఎప్పుడు తోడు ఉంటుంది కాబట్టి, దేవుని యొక్క మహిమ తేజస్సు ఆ మానవుని మీద దిగి వస్తుంది కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే ఆ మానవుడి జీవిస్తున్న పరిస్థితుల్లోని దయచేసి వినండి, ఎటువంటి క్లిష్టమైన కష్టమైన శ్రమతో కూడినటువంటి ఇబ్బందులతో కూడినటువంటి ఎన్ని వ్యతిరేక పరిస్థితులు వచ్చినా సరే ఆ వ్యతిరేక పరిస్థితుల్లో, ఆ కష్టాల్లో, ఆ శ్రమల్లో
ఈ మానవుడు ఏం చేస్తుంటాడు? యథార్థముగా ఆరాధిస్తాడు, ఆత్మసత్యంతో ఆరాధిస్తాడు. ఆ ఆరాధన ఏముందంటే, నేను వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని నేను చెప్తున్నాను. ఆ మానవుడు ఉన్న అన్ని పరిస్థితులు కూడా దేవుని ఆత్మసత్యంతో ఆరాధిస్తాడు. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే, ఆ ఆరాధించే మానవుని మీద తన దృష్టి ఉంటుంది. కాబట్టి ఇంకోటి ఇప్పుడే ఇలా చెప్తుంటుంటే ఇంకో విషయం మనకి ఇంకో సత్యం జ్ఞాపకం వస్తుంది. హెబ్రీ 7:25 అక్కడ కూడా మన ప్రభుత్వం అది ఆయన హెబ్రీ 7:25 ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అది అంచేత ఆయన ఏం చేస్తున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు, పునరుద్ధరణ యేసుక్రీస్తు ఆయన ద్వారా దేవుని ఎదుగొచ్చు మన పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, నిరంతరం జీవిస్తున్నాడు. కనుక ఆయన మనల్ని సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడు. ఆయన సంపూర్ణ శక్తివంతుడు. కాబట్టి ఆయన అలాంటి శక్తివంతుడైనటువంటి వాగ్దానించినటువంటి ప్రభువుని ఏ మానవుడైతే ఆత్మసత్యంతో ఆరాధిస్తాడో, యథార్థంగా ఆరాధిస్తాడో, ఆ మానవుడి యొక్క జీవితంలోని ఎటువంటి స్థితిలో నుంచి, ఎటువంటి పరిస్థితుల్లో నుంచి ఆ మానవుడు ప్రయాణించేది వచ్చినా సరే, దయచేసి వినండి, ఆ యొక్క వాగ్దానం ప్రకారంగా ఆ యొక్క సమాధానము ఉంటుంది. ఫిలిప్పీ 4:4 నుంచి ఉంది. అక్కడ కూడా ఒక మంచి మాట సమాధానం గురించి, ఎల్లప్పుడూ ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి. ఫిలిప్పీ 4:4 నుంచి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఏ సమాధానం అండి? సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మన హృదయంలో, మన తలంపు, మన హృదయములకును మన తలంపులకును కావాలి ఉంటుంది. కాబట్టి ఇది సామాన్య సమాధానం కాదు, సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం. సమాధానం లేకుండా చాలామంది ఈ లోకంలో జీవిస్తున్నారు. వాళ్ళు చాలామంది పెద్ద పెద్ద మేధావులు, పరిపాలకులు, ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళకి ఏం లేదు, సమాధానం లేదు. వాళ్ళకి సమాధానం లేనితో తీస్తున్నారు. కానీ ఇక్కడ వాక్యాన్ని చూసినట్టయితే ఎటువంటి పరిస్థితులైనా సరే ప్రభువుని, తండ్రి దేవుణ్ణి ఆత్మసత్యంతో యథార్థంగా ఆరాధించే మానవుడికి సమాధానం. ఏ సమాధానం? సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం. అది సామాన్య సమాధానం కాదు, అది ఈ లోకంలో ఉండేటువంటి జ్ఞానం అంతటికి, వివేకంతటికి మించినటువంటి సమాధానం. ఆ సమాధానం అనుభవిస్తాం ఎవరు? ఆయన్ని ఆత్మసత్యంతో ఆరాధించారు మాత్రమే. తర్వాత మనం గమనించినట్టయితే ఆరాధించే వారి గురించి మరొక మాట చెప్తున్నాడు. ఎవరైతే ఆత్మసత్యంతో ఆయన ఆరాధిస్తారో వారి యొక్క ప్రార్థనలకి, వారి యొక్క విన్నపాలకి, వారి యొక్క మొరలకి ఆయన ఏం చేస్తాడు? విని దానికి జవాబు ఇస్తాడు. 8వ భక్తుడు మాట చెప్తాడు, అది నేను చెప్తాను. తను మొరపెట్టేవారు అందరికీ, తను నిజంగా మొరపెట్టే అందరికీ ఆయన సమీపంగా ఉండి వారి మొరాలహించి వారికి సహాయం చేస్తాడు. అంటే ఇక్కడ చిన్న వాక్యమే, తనకు మొరపెట్టేవారు అందరికీ అని చెప్తే మళ్ళా తన తర్వాత తనకు నిజంగా మొరపెట్టేందుకు మొరపెడతాం. కానీ ఆయన అంటే అలాగా మొరపెట్టడం కాదు, కానీ నిజంగా మొరపెట్టాలి. నిజంగా మొరపెట్టడం అంటే ఏమానుడు అలా మొరపెట్టగలడు?
దేవుని యందు విశ్వాసం ఉంచిన మానవుడు మాత్రమే నిజంగా మొరపెట్టగలడు. దేవునితో అన్యుని సాహసం కలిగిన మానవుడు మాత్రమే నిజంగా మొరపెట్టగలడు. అప్పుడు ఏమవుతుందంటే ఆయన మొర ఆలకించి ఆ మానవుని మొర ఆలకించి దేవుడు సహాయం చేస్తాడు. మనం మార్క్స్ 11వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. అక్కడ కూడా ఒక వాగ్దానం ఉంది, మనకు తెలిసిందే. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. యాకోబు 5:15. అక్కడ కూడా చూసినట్టయితే ఇక్కడ మన చదివిన వాక్యంలోని ఎవరైతే నిజమైన విశ్వాసంతో ఎవరైతే ఆయనకి ప్రార్థిస్తారో వారి వినపాలు వారి ప్రార్థనకి ఆయన ఏం చేస్తాడు? జవాబిస్తాడు. యాకోబు 5:15. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ఇక్కడ కూడా ఒక వాగ్దానం ఉంది, స్వస్థ గురించిన వాగ్దానం, పాప క్షమించని వాగ్దానం. ఈ మాత్రమైనటువంటి 2 వాగ్దానాలు కూడా దేవుడు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు వాగ్దానాలు? ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆయనతో అన్య విశ్వాసం చేస్తూ ఆయన్ని ఆత్మతో చింతన యథార్థంగా ఆరాధించాలి. అప్పుడే వాళ్ళ యొక్క విశ్వాసంతో వాళ్ళు చేసిన ప్రతి ప్రార్థనకి కూడా దేవుడు జవాబిస్తాడు. తర్వాత అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 31వ వచనం. అపోస్తలుల కార్యములు 4:31. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. అంచేత ఇక్కడ ఏం జరిగింది? వాడు దేంతో నింపడ్డారు? వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. అంచేత ఎవరికి వాగ్దానం? ఎవరైతే ఆయన్ని ఆరాధిస్తారో అలా యథార్థంగా ఆరాధించే మానవుడిని దేవుడు ప్రేమించి ఏం చేస్తుందంటే వారు ప్రార్థన చేయగా ఆ చోటు కంపించింది. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం నింపుదల వారి మధ్యకు దిగి వచ్చింది. అప్పుడు ఏం జరిగింది? అంతవరకు వారు ఉన్నారు కానీ వాళ్ళు యథార్థమైన వాస్తవికమైన ధైర్యం కొంచెం తక్కువ ఉంది. అప్పుడు దేవుడు ఏం చేయంటే వాళ్ళు ప్రార్థన చేయగా ఆ కూడిన చుట్టూ కంపించింది. అంతేకాకుండా పరిశుద్ధాత్మ యొక్క ఫ్రెష్ తాజా అభిషేకాన్ని వాళ్ళు పొందారు. అప్పుడు ఏం జరిగిందంటే ధైర్యంతో వాళ్ళు దేవుని వాక్యాన్ని బోధించలేరు, దేవుని వాక్యాన్ని ప్రకటించలేరు, దేవుని వాక్యాన్ని ఇతరులకి ఇవ్వలేరు, పరిపరి చేయలేరు. తర్వాత యోహాను సువార్త 15:26. అక్కడ మనం చూసినట్టయితే ఆయన ఎవరైతే ఆయన ఆరాధిస్తారో ఆరాధించే వాళ్ళందరినీ కూడా తన ప్రజలను ఏం చేస్తానంటే సర్వసత్యంలోకి నడిపిస్తానని చెప్పాడు. చదువు. యోహాను సువార్త 15:26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు. ఇక్కడ ఉంటున్నట్లయితే ఆరాధించేటువంటి మానవుడికి ప్రేమించి ఆయన ఏంటి ఇచ్చాడు ఆశీర్వాదం ఎక్కడంటే సర్వస్వచ్ఛం నడిపిస్తాడు. ఒకసారి నేను ప్రార్థన చేస్తుంటే చాలాసార్లు దయచేసానండి నాకు ఒక ఆలోచన వస్తుండేది. ఒక ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఈ మా కొత్త మందున మా సువార్తలు కానీ పత్రికలు కానీ అన్నీ కూడా
సువార్త చూసినట్టయితే సువార్త గురించి ఆలోచించినట్టయితే నాకు ఒక తలంపు వస్తుండేది. ఈ 4 సువార్తల్లోని ప్రభు చేసిన పరిచర్య ఉంది కదా, ఈ పరిచర్య ఎలాగా ఇది ఒక పుస్తక రూపంలో వచ్చింది, ఇది ఎవరు జ్ఞాపకించుకున్నారు, ఇవన్నీ జరిగినట్టు ఆడేమైనా రాసుకున్నారా, ఇలా ఒక ఆలోచన వచ్చినప్పుడు ఒక రోజు నేను ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఏం పరిపించింటే, వాళ్ళు జ్ఞాపకించుకోలేదు కానీ వారు నాతో సహవాసం కలిగి ఉన్నారు కాబట్టి ఆయన శిష్యులు అందులో కొంతమంది నేను ఎంచుకొని మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సోదరులని నేను ఎంచుకొని నేను వారిని ఎంపిక చేసుకొని నా యొక్క అన్యోన్య సహవాసం వల్ల వారికి సర్వసత్యంలోకి నడిపించి ఇంకో దగ్గర కూడా ఒకండి వాళ్ళకి గతంలో జరిగినవన్నీ కూడా నేను వాళ్ళకి జ్ఞాపకం తీసుకొచ్చి పరిచయం మాట్లాడుతున్నాడు. ఆ జ్ఞాపకం తీసుకొచ్చినందువల్ల వాళ్ళ సర్వస్వం నడిపించినందువల్ల నాతో అన్యోన్య సహవాసం చేసినందువల్ల నాకు యథార్థంగా నాతో జీవించినందువల్ల వాళ్ళకి నేను ఈ యొక్క సువార్తలు లేక ఈ వాక్యాలన్నీ కూడా నేను ఇచ్చి వాళ్ళని సర్వస్వంలోకి నడిపించాను. తర్వాత ఆయన ఏం చేస్తానంటే మరొక వాక్యం చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17 నుంచి 19 వరకు. యోహాను సువార్త 17వ అధ్యాయము 17 నుంచి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. అంచేత ఎవరైతే ఆయన్ని ఆత్మతో సత్యంతోనే ఆరాధిస్తారో, యథార్థంగా ఆరాధిస్తారో వాళ్ళు దండు. ఎందుకంటే ఇక మనం గమనిద్దాం వాక్యాన్ని. సువార్త 17వ అధ్యాయం 17 చదివాము. ఆ వాక్యాన్ని మరోసారి మనం పునశ్చరణ చేసుకున్నాం. యోహాను సువార్త 17:17 నుండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. మంచిది. ఇక్కడ గమనించినట్టయితే ఇది ఎంతటి గంభీరమైన వాగ్దానం ఇది. ప్రభు తండ్రి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. తండ్రి ఆఖరి ప్రధాన ప్రార్థన అంటారు ఇది. నీవు నన్ను లోకం పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని. వారిని సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకు నన్ను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. ఈ లేఖనాల యొక్క అర్థం ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, తండ్రి అయిన దేవుడు పంపించిన రీతిగా తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చి, ఆ తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పాన్ని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి ప్రభు ఏం చేశాడంటే, తండ్రి అయిన దేవుని యొక్క చిత్త ప్రకారంగా, తండ్రి అయిన దేవుని యొక్క సంకల్ప ప్రకారంగా, తండ్రి అయిన దేవుడు బయలుపరిచిన రీతిగా కుమారుడైన దేవుని అద్దెగా నిష్కరిస్తూ ఏమంటే, తండ్రి అయిన సంకల్పం భూమి నెరవడానికి కుమారుడు నిష్కరిస్తూ తన్ను దేవునికి అప్పగించుకున్నాడు. ఆ కుమారుడు నిష్కరిస్తూ ఏమంటే తన్ను సత్యానికి ప్రతిష్ఠిస్తున్నాడు. చూడండి, ఇక్కడ మళ్ళీ చెబుతాను. వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకు నన్ను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. అంటే ఈ ప్రతిష్ఠ అంటే ఆ మాట చాలా చాలా అర్థంతో అనమాట. అంటే ప్రతిష్ఠ అనే మాటకి అర్థం సింపుల్గా చెప్తాను. అది దేని కొరకైతే ఒక గృహము దేని కొరకైతే కేటాయించబడదో దానికైతే ప్రతిష్ఠ చేయబడుతుంది. ఓ మానవుడు ప్రతిష్ఠ చేయబడతాడు. దేని ప్రతిష్ఠ చేయబడుతుందంటే ఆ మానవుడు ఒక క్రమబద్ధమైన నియమబద్ధమైన జీవితం జీవిస్తూ దేవుని కొరకు సాక్షిగా జీవించడానికి ప్రతిష్ఠ చేయబడతాడు. మీకు ఈ సమయంలోనే జ్ఞాపకం చేస్తాను. మీకు
న్యాయాధిపతి గ్రంథంలో మనం చూసినట్టయితే సంసోను యొక్క జీవిత చిత్రం అంత ఏం లేదు. సంసోను ఏమవుతుందంటే చిన్నప్పుడే పుట్టిన వెంటనే నజరేతుగా ప్రతిష్ఠ చేయబడతాడు. ఆ ప్రతిష్ఠ చేయబడాడు కాబట్టి ఆ ప్రతిష్ఠ చేయబడిన సంసోను నా జీవితంలోని ఎంత ధన్యుడు అంటే ఆయన ఒక నజరేయుడిగా ఆయన ప్రతిష్ఠ చేయబడ్డాడు. నిజేనండి, ఆ ప్రతిష్ఠ చేయబడిన సంసోను జీవితంలోని దేవుని యొక్క మహిమ, దేవుని నామం ఎలా మహిమపరచబడిందో మనం తెలుసును. ఇక్కడ దేవుని వాక్యం చూసినట్టయితే ఆయన ముందు దేవుని అధికమైన యేసుక్రీస్తు ఆయన ముందు తాను ప్రదర్శిస్తున్నాడు. అలాగే ఆయనలాగే ఆయన శిష్యులు కూడా ప్రతిష్ఠ చేయబడాలని ఆయన యొక్క సంకల్పం. తర్వాత యెషయా 41 మరొక వాగ్దానం చూసినట్టయితే ఆయన తన ప్రజలను ఆదరించి వారి క్షేమలు కలిగిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. యెషయా 41 మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను, ఆమె దోషరుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనను సమాచారము ఆమెకు ప్రకటించుడి. 14:26 ఇక్కడ మనం చూసినట్టయితే ఆయన ఎవరైతే ఆయన్ని ఆత్మదర్శనంతో ఆరాధిస్తున్నారో అలాగా ఆరాధించేటువంటి తన ప్రజల్ని ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన ఆరాధించేటువంటి తన ప్రజల్ని ఆయన ఏం చేస్తున్నాడు, ఆదరించి వాళ్ళని ఓదార్చి వాళ్ళ యొక్క జీవితానికి క్షేమాభివృద్ధి కలుగజేస్తాడు. చదువు. 1 కొరింథీ 14:26 సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలెనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలెనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలెనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలెనని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలెనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి. అంచేత ఈ ఆదిమ సంఘంలో జరిగినటువంటి ఒక ఆరాధనా క్రమం గురించి అక్కడ మనం చదువుతున్నాం. ఆ ఆరాధనా క్రమంలో ఆది సంఘంలో జరిగినటువంటి ఆ యొక్క సమయంలోని ఏం జరిగిందో, ఎవరు ఏ విధంగా అక్కడ ఆరాధించారో అక్కడ మనం చదువుతున్నాం. అంటే ఇక్కడ ఒకటి, దేవుణ్ణి ఆత్మదర్శనంతో ఆరాధించే మానవులందరూ ఒక సంఘంగా కూడుకొని వాడు అక్కడ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ యొక్క సాన్నిధ్యం వల్ల వాళ్ళు అక్కడ ఆరాధన సమావేశమైనప్పుడు ఏమవుతుందంటే, దేవుని కృపను చెప్తున్నాను, వారి యొక్క జీవితంలోని అంతవరకు వాళ్ళు అనుభవించినటువంటి వాళ్ళ ఆత్మీయ క్షేమాభివృద్ధిని వాళ్ళు అనుభవిస్తారు. అంతేకాకుండా వాళ్ళు దేవుని యొక్క ఆదరణ పొందుతారు. తర్వాత ఏంటంటే యోహాను 16:8 ఈ యొక్క వార్త 16:8 ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. చాలు. ఇక్కడ మన దేవుని వాక్యం చూసినట్టయితే ప్రియమైన వాళ్ళారా, ప్రభు వస్తారు, ఆయన్ని ఆరాధించే వారి మళ్ళీ ప్రభు వస్తారు. ఆ వచ్చిన ప్రభు ఆయన ఆరాధించే వారిని ప్రేమించి వారికి ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే, పరిశుద్ధాత్మ వారి మధ్యకి వచ్చి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తన ప్రజలను పాపం గురించి, నీటి గురించి, తీర్పుని గురించి ఉపయోగిస్తాడు. అంటే ఇది ఎంత మేలు! ప్రభువుని ఒక వ్యక్తి
ఆయన తెలుసో తెలియకో పదజాలం ఉందో వాయిద్యాలుండో లేదో ఆయన ఏంటంటే ఆత్మతో సత్యంతో యథార్థంగా ఆరాధించాడు. ప్రభు దృష్టికి ప్రేమగా ఉండాలని వాంఛతో ఆరాధించాడు. ఆ యథార్థంగా ఆరాధించిన మానవుడిని ప్రేమించి వారి మధ్యకి దేవుని ఆత్మ పంపించి ఆ దేవుని ఆత్మ వారి మధ్యకి వచ్చి ఆ యొక్క సందుకు వచ్చి పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఆయన ఉపయోగిస్తున్నాడు. అంటే మనం చెప్తున్నాను, పాపం గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఉపయోగిస్తాడు. ఆ ఉపయోగించిన ఏముందంటే ఈ ఆరాధించే మానవుడు దేవుని కృపను బట్టి మూడు మాటలు చెప్పబడాయి. పాపం గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి. ఈ మూడు మాటలు యొక్క అర్థవంతమైనటువంటి వీటి ద్వారా ఆయనతో సహకరించిన మానవుల్ని ఉపయోగిస్తాడు. ఉపయోగించినప్పుడు ఏమవుతుందంటే అది వాళ్ళకి ఎంతో క్షేమం కలుగుతుంది. చివరిగా మనం అనుకున్నాం మరికొన్ని 14:22-25 1 కొరింథీ 14:22-25 వరకు. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకే సూచకమై ఉన్నది. సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందని వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడల మీరు వెర్రి మాట్లాడుచున్నారని అనుకొందురు కదా. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయిన ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురం చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును. అంచేత ఆత్మతో సత్యంతో యథార్థముగా కొంతమంది మానవుడు దేవుణ్ణి ఆరాధిస్తుంటే ఇక్కడ ఒక విషయం చాలా చాలా శ్రేష్టమైనటువంటి ధన్యత లేక ఆశీర్వాదం. మీరందరూ కూడా ఆరాధిస్తున్నారు. ఆరాధిస్తే ఏమైందంటే ఆ ఆరాధన సమయంలోనే యేసు అంటే తెలియని వ్యక్తి అక్కడికి రావడం తటస్థించింది. అప్పుడు ఏం జరిగింది? వారు పాపం గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పుపడతారు. అలాగా ఒక కొత్త వ్యక్తి ఆనందం సత్యంతో ఆరాధించింది. కొంతమంది మనుషులు ఆనందం సత్యంతో ఆరాధిస్తున్నప్పుడు ఆ ఆరాధన గురించి ఏం తెలియదు వాడికి. వాడు వచ్చాడు, ఏదో ఎలా వచ్చాడంటే మనకు తెలియదు. వాడు వచ్చినప్పుడు అక్కడ వీళ్ళు ఆత్మ సత్యంతో వీళ్ళు ఆరాధన చేస్తున్నారు. అప్పుడు ఏం చేసిందంటే ఆ ఆరాధన యొక్క ఒప్పుదల, ఆ ఆరాధన యొక్క ఫలితం, ఆ ఆరాధన యొక్క ఆశీర్వాదం, ఆ ఆరాధన వెళ్ళవలసిన దేవుని సన్నిధి, అది నూతనంగా వచ్చిన వ్యక్తిని దర్శించి ఒప్పింపజేసి వాడిని నిత్యజీవానికి సిద్ధపరిచింది. పాస్ వాళ్ళరా, ఆరాధన నేను చేస్తున్నాను, నేను ఆరాధిస్తున్నాను, ప్రభువుని వెంబడిస్తున్నాను, ప్రభుత్వ సహాయం చేస్తున్నాను, నాలో ఏమీ తేడా లేదు, నాలో తప్పు లేదు అని చాలామంది అనుకుంటారు క్రైస్తవులు. కానీ దేవుని వాక్యాన్ని జాగ్రత్తైతే వాళ్ళు దేవుని ప్రజలమని చెప్పుకునేవారు ఆరాధన వచ్చిన మాత్రం చేత అక్కడ నిజమైన ఆరాధన జరుగుతుందని కానీ దేవుడు వారిని అంగీకరించి వారు ప్రారంభించినాడు కానీ అక్కడ గ్యారంటీ ఏం లేదు. అంటే జరుగుతుందని వీల్లేదు. ఎందుకంటే వారు దేవుని ప్రజలను చెప్పుకుంటున్నారు, క్రైస్తవులను చెప్పుకుంటున్నారు,
యేసుక్రీస్తు దేవుడిని చెప్పుకుంటున్నారు, సమావేశం అవుతున్నారు, పాటలు పాడుతున్నారు, వాయిద్యాలు వేస్తున్నారు, ఆనందం చేస్తున్నారు. కానీ వాడు ప్రార్థన నేను వింటున్నాను అన్నది. అది నిజమైన ఆనందం కావాలంటున్నాడు దేవుడు. దయచేసానండి. ఎందుకంటే దేవుని ప్రజల హృదయాలు ఆయన దూరంగా ఉండి వారి ఆరాధన కేవలము వారి పెదల వరకే పరిమితమైతే దేవుడు వారి ఆరాధనని అంగీకరించడు. కేవలం దేవుని ధర్మశాస్త్రాన్ని చట్టబద్ధంగా అనుసరిస్తూ తమ హృదయాలను దేవునికి దూరంగా ఉంచిన పరిసర వ్యవస్థను క్రీస్తు తీవ్రంగా ఆక్షేపించాడు. అంచేత ఇక్కడ యథార్థంగా ఆరాధించకుండా నేను యథార్థంగా ఆరాధిస్తున్నానని ఈ క్రైస్తవుడు భావిస్తున్నాడు. ఆ ఆరాధనని నేను అంగీకరించనని చెప్తున్నారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, సంఘాల్లో విశ్వాసం ఏం చేస్తుందంటే వారి పాపం నుండి తొలగిపోకుండా, వారి పాపం నుండి వారు విడుదల పొందకుండా వారు ఇతర క్రైస్తవులతో కలిసి, విశ్వాసులతో కలిసి వారు రొట్టెని రాక్షసాన్ని స్వీకరిస్తున్నారు. అది ఎంత అపరాధమో తెలియదు. ఆ విధంగా చాలామంది వారు అంతర్గతంగా పాపంలోని, అపవిత్రతలోని, తిరుగుబాటులోని వారు జీవిస్తున్నారు. జీవిస్తుంటే కూడా వారు మేము బాగానే ఉన్నాం అనుకుంటూ, మా జీవితంలో తప్పులేదు అనుకుంటూ వారు తాము సమర్థించుకుంటూ వేడదారిగా జీవిస్తున్నారు. అటువంటి ఆరాధన దేవుడు అంగీకరించారు. అది ఇంకో విషయం చెప్తాను. నిజమైన ఆరాధనకి ఇంకో ఆటంకం ఏంటంటే రాజతత్వం, పాపం, దుర్నీతితో కూడిన జీవన విధానం. ఇక్కడ గమనించండి, దేవుని వాక్యం చూసినట్లయితే రాజీ పడకూడదు. చాలామంది వారి జీవితంలో రాజీ పడతారు. కాంప్రమైజ్ ఈజ్ ఏ టిపికల్ వర్డ్. చాలా క్లిష్టమైనటువంటి పదం ఈ రాజీ పడ్డం, కాంప్రమైజ్. మన జీవితాల్లో కూడా నేను చాలా దుఃఖం చెప్తున్నాను, మనము రాజీ పడిపోతాం, కాంప్రమైజ్ అయిపోతాం. ఎందుకంటే అపవాది మనల్ని మోసగించి నువ్వు కాంప్రమైజ్ అవుతానే కానీ నీ సత్యాన్ని, నీ వాక్యాన్ని పట్టుకుని ఉంటే ఇక్కడ నీకు పని జరగదు, ఇక నీకేం దొరకదు, ఇక నీకు చాలా ఇబ్బంది అనేక రీతిగా మా చుట్టూ అపవాది ఏం చేస్తాడంటే మనల్ని మోసగిస్తాడు. చాలామంది అలాగా మోసగించబడి రాజీ పడిపోయి దేవునికి దుఃఖంగా జీవిస్తూ ఆ జీవితం కూడా మన పైవచ్చు. అలాగే ఈ లోకంలో ఉన్న పరిస్థితిని బట్టి నేను అలా జీవించకపోతే అది నా జీవితం చాలా కష్టం అయిపోద్ది. ఈ అవినీతికి నేను పాల్పడకపోతే, ఈ అసత్యాన్ని నేను పాల్పడకపోతే నేను జీవించలేను. కాబట్టి ఎవరైతే లోకంతో కాంప్రమైజ్ అయిపోయి రాజీపడి జీవిస్తారో వారి యొక్క ఆరాధన దేవుడు స్వీకరించడు. ప్రార్థన చేసుకుందాం. ఇది దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోని, సత్యంతోని ఆరాధించాలని ఆ లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రేమైన వాళ్ళరా, నువ్వు ఎలా ఆరాధిస్తున్నావు? ఆత్మ సత్యంతో ఆరాధిస్తేనే దేవుడు నీ యొక్క ఆరాధనను అంగీకరిస్తాడు. లేకపోయినట్టయితే నీ ఆరాధన అంత అర్థం. దయచేసి
గమనించుకో. యథార్థంగా ఆరాధించే వారికి ఆయన చాలా ఆశీర్వాదాలు ఆయన వాగ్దానం చేశాడు. ఆశీర్వాదాలు ఆయన సంఘానికి, అనేక మంది పరిశుద్ధులకి ఇచ్చాడు కూడా. అయితే ఈ సమయంలోని మనం అవినీతికి, దుర్నీతికి లొంగిపోయి రాజీపడిపోయి మనం జీవిస్తుంటాం. ఇప్పుడు వాళ్ళరా దయచేసి అడుగుదాం ఒక్క నిమిషం. తండ్రి, నాలో రాజీ పడిపోయి లోకానుసారంగా జీవిస్తూ అలా నేను జీవిస్తేనే కానీ నేను జీవించలేని చెప్పి నన్ను నేను నాలో ఉండే అవినీతిని, దుర్నీతిని, అసత్యాన్ని సమర్థించుకుంటూ జీవిస్తున్నాను అని చెప్దాం. ప్రభుకి ప్రార్థిస్తున్నాం. తండ్రి, స్తోత్రాలు ఆయన. దేవా, నువ్వు ఆత్మ కనుక మిమ్మల్ని ఆరాధించే మేము ఆత్మతో సత్యంతోనే ఆరాధించాలని నీ లేఖనం చెప్తుంది. నిన్ను ఆరాధించే అటువారు ఉండవు, అటువారు కావాలని నువ్వు అటువంటి వాళ్ళని తిరుగుతున్నావని లేఖనం ద్వారా మాతో మాట్లాడావు. దేవా, సహాయం చేయండి. దేవా, కాంప్రమైజ్ అయిపోతున్నావు. నేను ఒప్పుకున్నాను తండ్రి, నేను కూడా కాంప్రమైజ్ అయిపోతున్నాను. దేవా, సహాయం చేయండి తండ్రి. రాత్రి లేక ఈ పౌరు రాత్రి ఈ కాలంలో, ఈ సమయంలో దయచేసి నేను వేడుకుంటున్నాను తండ్రి, మీ సంఘాన్ని ఆత్మోద్యంతో ఆనంద సంఘంగా, యథార్థంగా ఆనంద సంఘంగా తండ్రి మీరు నన్ను, మమ్మల్ని మీరు తీర్చిదిద్ది మాలో ఉండే ప్రతి కళంకము, దోషము, పాపము అంతయ్య కూడా ఒప్పుపోయి శుద్ధీకరించి మిమ్మల్ని యథార్థంగా ఆరాధించగలిగే మీ సన్నిధి మాకు అనుగ్రహించమని మహిమకంతా బ్రహ్మకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు తండ్రి, నేను ప్రేమ పరిధానం, అన్ని సహవాసం, సమాధానం, ఆదరణ మనం రెండు అందరికీ సదాకాలం తోడండి, కాపాడును గాక. ఆమేన్.